మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న నేపథ్యంలో 15వ తేదీ నుంచి ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది మీద భారం పడబోతుందా? వాస్తవానికి ఇప్పటికే డ్రైవర్ల కొరత, అలాగే కండక్టర్ల కొరత కూడా విపరీతంగా ఉంది అట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో ఇప్పటికే డ్రైవర్ల కొరత అయితే ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్ కాల్ అంటే తాత్కాలిక డ్రైవర్లను అయితే తీసుకోబోతున్నారట. ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అర్హుల్ని పిలుస్తున్నారు. కొన్ని డిపోల పరిధిలో కండక్టర్ల కొరత కూడా భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇతర విధులు నిర్వహిస్తున్న వాళ్ళు అంటే చాలామంది ఓడీలు చేస్తారు, అంటే ఓవర్ టైం డ్యూటీ అనమాట. ఈ ఓడీలను అయితే రద్దు చేస్తున్నారట. కొన్ని బస్టాండుల్లో నాన్ స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి కూడా కండక్టర్ డ్యూటీలు వేస్తున్నారట. అంటే నాన్ స్టాప్ టికెట్ బుకింగ్ కౌంటర్ అంటే ఏంటంటే వాళ్ళు బస్సుల్లో ఉండరు. నాన్ స్టాప్ మనం బస్సు ఎక్కే ముందు వచ్చి టికెట్లు కొట్టేస్తారు, వాళ్ళు దిగిపోతారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సులో టికెట్లు కొట్టేస్తారు, ఆ బస్సు వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళను కూడా నేరుగా ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణాల్లో కండక్టర్లుగా నియమిస్తున్నారట. అంటే వీళ్ళని కొన్ని రోజుల పాటు డబుల్ డ్యూటీ చెయ్యాలి అని చెప్పి డిపో మేనేజర్లు చెప్తున్నారట. ఒక రకంగా ఇది సిబ్బంది మీద ఒత్తిడి అని కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళ పరంగా ఒత్తిడే అది. ఎందుకంటే డబుల్ డ్యూటీలు చేయడం అంటే మామూలు ఒత్తిడి కాదు కదా, అక్కడ ఇక్కడ కూడా చేయాలని కోరుతున్నారట. అంతేకాదు ఆగస్టు 15వ తేదీ నుంచి పురుష ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేది ఆర్టీసీ ప్రయాణికులు అంచనా వేస్తున్నారు. బస్సు అంతా మహిళలతోనే కిక్కిరిస్తే ఇంకా పురుషుల ప్రయాణం ఎక్కడ ఉంటుంది? వాస్తవానికి ఒక రకంగా పురుషుల్ని ఇంకా అనుమతించరేమో ఈ బస్సుల్లోకి. ప్రస్తుతం 100 మంది ప్రయాణికుల్లో 60 మంది పురుషులు, 40 మంది మహిళలు ఉంటారు. ఈ స్త్రీ శక్తి అమలు తర్వాత ఆ సంఖ్య 67% పెరిగే అవకాశం ఉంటుంది అనేది అంచనా. 67 కాదు, 70-80% పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే పురుషులు 33% పడిపోయే అవకాశం ఉంటుందట. ఈ వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా దాదాపు 288 కోట్ల రూపాయలు రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. అదనంగా నిర్వహణ ఖర్చులు 201 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ప్రభుత్వానికి నివేదించారు. ఇదంతా ప్రభుత్వం మీద భారమే. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు. అయితే లగ్జరీ ఏసీ బస్సుల్లో మాత్రం ఖచ్చితంగా టికెట్లు కొనాల్సిందే ఎవరైనా సరే. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ స్లీపరు, స్టార్ లైనరు, అలాగే తిరుమల ఘాట్ రోడ్డుల్లో తిరిగే బస్సులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం లేదు, టికెట్లు కొనాల్సిందే అనేది అధికారులు గుర్తు చేస్తున్నారు.